ఒక దైవజనుడు సముద్ర తీరం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉంటే వెనకాల తన అడుగులు, దాని తర్వాత 4 అడుగులు కనబడుతుండే. దేవుణ్ణి అడిగినాడు, అయ్యా నేను 2 అడుగులు వేస్తే 4 అడుగులు కనబడుతున్నాయి, ఎవరు అడుగులు ప్రభు అంటే, బిడ్డా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తున్నాను. కానీ ఒక 2-3 years తర్వాత అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. సంగమం చివరికి తన భార్య అపార్థం చేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చుకుంటూ సముద్రం తీరం నడుచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడు 4 అడుగులు కనబడేటి, ఇప్పుడు 2 అడుగులే కనబడుతున్నాయి. అప్పుడు ఏడ్చుకుంటూ దైవజనుడు అన్నాడు, యేసయ్యా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరు నాతో ఉన్నారు, నువ్వు కూడా నాతో ఉన్నావు. కానీ శ్రమలలో అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. ఎప్పుడు 4 అడుగులు మనకు కనబడేటి 2 కనబడుతున్నాయంటే అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఆ అడుగులు నీ కాదు బిడ్డ, అవి నాయి. ఆ 2 అడుగులు నాయి బిడ్డ. ఎందుకంటే నీ శ్రమలలో నేను నిన్ను ఎత్తుకున్నా, నువ్వు నా కౌగిట్లో నిన్ను భద్రపరుచుకున్నా. గట్టిగా చెప్పకూడదా? ఈ శ్రమలలో నిన్ను కౌగిలించుకున్న బిడ్డ. శ్రమలలో అందరు నిన్ను విడిచిపెట్టిండ్రు, కానీ శ్రమలలో నేను నిన్ను హత్తుకున్న దేవుడను.